పిచ్చి డైరీస్. మా వీడియోస్ ప్రతి ఒక్కటి చాలా బాగా చూస్తున్నారు. అండ్ చూసిన వాళ్ళు లైక్స్, కామెంట్స్ చాలా మంచిగా పెడుతున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. అండ్ నేను ఎప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ జెన్యూన్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం డిస్కస్ చేసుకునేది మొత్తం బేబీ కేర్ అండ్ మదర్ కేర్ కాబట్టి మనకు జెన్యూన్ ఉండాలి, సేఫ్ ఉండాలి, బాగుండాలి కాబట్టి నేను ఆ వే ఆఫ్ లోనే చూస్ చేసుకొని చాలా జెన్యూన్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందులైతే బెల్ ఐకాన్ ఉంటుంది. వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ అని నొక్కండి. ఎందుకంటే నేను చేస్తున్న కంటెంట్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ కి నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఓకే, ఎనీ ఫర్దర్ డీలే ఈ రోజు అయితే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో మనము మదర్స్ అయ్యే ముందు అండ్ ఫాదర్ కైనా గానీ మదర్ కైనా గానీ మనం ఒక పేరెంటింగ్ మనం పేరెంట్స్ అవుతున్నాం అంటేనే ద బ్యూటిఫుల్ థింగ్ అదే అసలు ఆ బ్యూటిఫుల్ మూమెంట్ ని మనం మర్చిపోలేము. అండ్ ఆ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఏదైతే ఉంటుందో మనం థింగ్స్ అన్ని బేబీ గురించే ఉంటాయి. మన గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఏది ఉండదు. ఎందుకంటే నేను ఆ ఫేజ్ నుంచి వచ్చున్నాను అండ్ నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. సో బేబీకి ఇంకా డెలివరీకి ముందు ఉండగానే మనం ఒక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటాం. బేబీకి ఏం ప్రొడక్ట్స్ కావాలి, ఎలా వాడాలి, అసలు హాస్పిటల్ బ్యాగ్ లో ఏముండాలి, ఏమేం చేసుకోవాలని ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటేనే ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ 1 లో రాసేది ఏంటి, బేబీ డైపర్స్ రాస్తాము. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బేబీ డైపర్స్ అన్నమాట. సో బేబీ డైపర్స్ అంటే డిస్పోజబుల్ డైపర్స్ ఉంటాయి అండ్ క్లాత్ డైపర్స్ ఉంటాయి. మనం చాలా లాట్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం ఈ మధ్య, క్లాత్ డైపర్స్ అండ్ డిస్పోజబుల్ డైపర్స్ అని చెప్పేసి. సో నేనైతే ఇంతకు ముందే క్లాత్ డైపర్ గురించి అయితే ఒక వీడియో చేసి ఉన్నాను. సో దానికి చాలా మంచి రీచే వచ్చింది. అండ్ చాలా మంది ఏమన్నారంటే అక్క సూపర్ బాటమ్స్ వాడండి, సూపర్ బాటమ్స్ బాగుంటాయి. నా బాధ ఏంటంటే మనం ఏ సూపర్ బాటమ్స్ వాడినా, ఏ క్లాత్ డైపర్ వాడినా, దాంట్లో ఇన్సెట్ చేసినా అవుట్ సెట్ చేసినా ఏమి చేసినా గానీ నా ప్రాబ్లం వచ్చేసి ప్యాడ్ అమ్మ. ఈ వీడియో చూసే వాళ్ళు, ఆ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ ఈ వీడియో చూస్తుంటే కనుక నా బాధ మీకు చెప్తున్నాను. నేను ఆ వీడియోలో రివ్యూ ఇచ్చింది దేనికోసం అంటే ప్యాడ్ గురించి ఇచ్చాను నేను. ఆ ప్యాడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు టాయిలెట్ చేసినప్పుడు చాలా హెవీ అయిపోతుంది. నా బాధ అది. సో అది సూపర్ బాటమ్స్ అయినా కానివ్వండి అండ్ ఏ క్లాత్ డైపర్ అయినా కానివ్వండి. అండ్ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను డెఫినెట్ గా సూపర్ బాటమ్స్ ట్రై చేస్తాను. ట్రై చేసేసి జెన్యూన్ రివ్యూ ఇస్తాను. సో దానికన్నా ముందు మనం ఈ టాపిక్ ని అయితే కంటిన్యూ చేసేద్దాం. సో చాలా మంది ఏమంటారంటే డైపర్స్ బేబీకి వెయ్యొద్దు అనే చెప్తూనే వస్తారు. పెద్దవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వెయ్యొద్దమ్మా, ర్యాషెస్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ చెప్తా ఉంటారు. అండ్ డైపర్స్ వేయడం వల్ల కాళ్ళ మధ్యలో ఏదైతే ఆగుంటుందో ఆ డైపర్స్ వల్ల కాళ్ళు అంకెరైతాయి అని చెప్తారు. అండ్ వాళ్ళకు అంటే డైపర్ వేసినప్పుడు మనకు ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంటే గాలి అవేమి తగులవు అని చెప్పేసి అక్కడ స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, ర్యాషెస్, పొక్కులు లాంటివి అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో బేబీకి డైపర్స్ యూజ్ చేయొద్దమ్మా అని చెప్తారు. సో డైపర్స్ యూజ్ చేయొద్దు అని చెప్పినప్పుడు మరి డైపర్స్ ఎందుకు అనేది కనిపెట్టారండి మీరు చెప్పండి. ఒక థింగ్ అసలుకి డైపర్స్ ఎందుకు కనిపెట్టారు? మీరెందుకు పీరియడ్స్ లో మరి ఇప్పటికీ ప్యాడ్స్ వాడుతున్నారు? క్లాతే వాడచ్చు కదా, అప్పటి కాలంలో క్లాత్స్ వాడుతుండే కదా. మీరేమో అంత సేఫ్ గా మమ్మీస్ ఏమో మంచిగా ప్యాడ్స్ అంటే పీరియడ్ రాగానే మీరు అన్ని వాడేసుకుంటారు. బేబీ టైంకి వచ్చేసరికి డైపర్స్ వాడద్దు. డైపర్స్ ఎందుకు వాడద్దండి అంటే మీకు చెప్పారా డైపర్స్ వల్ల ఇదంతా అవుతుందని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెచ్యూర్ గా ఆలోచించండి. ఒకటి మన ముందుకు వచ్చిందంటే ఇంత అంటే ఎన్ని బ్రాండ్స్ వస్తున్నాయి, ఎన్ని డైపర్స్ అన్ని వస్తున్నాయంటే మీరు ఆలోచించాలి. అందులో మన క్వాలిటీ వైజ్ తీసుకోవాలి. మీరు డబ్బులు ఎక్కువ పెడితే క్వాలిటీవి మంచిగా వస్తాయి. సో ఎప్పుడైనా డైపర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఏముండాలి, ప్లాస్టిక్ లాంటివి ఉండద్దు, కెమికల్ ఫ్రీ ఉండాలి అండ్ బేబీకి బాగుండాలి అండ్ టాలెంట్ అబ్జర్వింగ్ చేసుకునే డైపర్స్ ఉండాలి. ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ చూసుకొని మంచి బడ్జెట్ లో మంచిగా కొనండి. అండ్ ఎప్పుడైనా కానీ డైపర్స్ వల్ల బేబీకి ఎట్లాంటి హార్మ్ఫుల్ ఏం జరగదండి. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ లాంటివి చెప్తూ ఉంటారు. ఇన్ఫెక్షన్ అనేది ఏంటండి, బాడీ లోపల జరుగుతుంది. ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే బయట ఇన్ఫెక్షన్ అసలు మీరు విన్నారా? మీరు చేశారా? ఎంబీబీఎస్ చేశారా? లేదు కదా, నేను చేయలేదు. సో నేను మా డాక్టర్ దగ్గర అడిగి కనుక్కున్న విషయాలే మీకు షేర్ చేస్తున్నాను. సో నేను మా బేబీని తీసుకెళ్ళిన ప్రతిసారి డాక్టర్ దగ్గర ఏవో ఒక 2 టిప్స్ అయితే తెలుసుకొని వస్తానండి, ఊరికైతే రాను నేను.
సో అలాంటి తెలుసుకొని వచ్చిన కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. డిస్పోజబుల్ డైపర్స్ వల్ల బేబీకి ఎలాంటి హానికరం గాని ప్రమాదం గాని ఎలాగా ఉండదండి. సో మనం చూస్ చేసుకునేటప్పుడు మాత్రం మంచివి చూస్ చేసుకోవాలి అంతే. తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి కదా అని ఏవి పడితే అవి వాడద్దు. మంచి బ్రాండ్ ని మంచివి మాత్రమే వాడాలి. సో డైపర్స్ వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావండి. అండ్ కాళ్ళ మధ్యలో ఏంటి గ్యాప్ వచ్చేసి వంకర కాళ్ళు అంటారు కదా, అలాంటివి కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఏం రావండి. డైపర్స్ వేస్తున్నాము అని అంటే సో దానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. బేబీ టు బేబీ చేంజ్ ఉంటారు. కొంతమంది బేబీస్ మిల్క్ ఎక్కువ తాగేసి ఎక్కువ టైమ్స్ టాయిలెట్ చేస్తూ ఉంటారు. కొంతమంది బేబీస్ తక్కువ టైం టాయిలెట్ చేస్తూ ఉంటారు. అదేంటి కొంతమంది బేబీస్ టాయిలెట్ ఎక్కువ పోసినప్పుడు అది తొందరగా హెవీ అయిపోతుంది. కొంతమంది బేబీస్ తక్కువ చేసినప్పుడు అది కొంచెం టైం టేకింగ్ అవుతుంది. సో ఒకరు అరే మా బేబీకి వేసిన ½ అన్ అవర్ లోనే ఫుల్ అయిపోయింది, మీ బేబీకి వేయకండి అని చెప్తూ ఉంటారు. సో అట్లా ఎట్లా అండి నాకు చెప్పండి. బేబీ టు బేబీ ఎప్పుడైనా చేంజ్ ఉంటుంది. టాయిలెట్ ఇంతే పోయాలి, అంతే హెవీ అవుతుంది, ఇంతే హెవీ అవుతుంది అని ఏముండదు. అది మన టాయిలెట్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. వాడు ఎక్కువ టైమ్స్ వస్తే అది ఫుల్ అయిపోతుంది, వీడు తక్కువ టైం వస్తే వాడి అలానే ఉంటుంది. సో అంతేగాని మా బేబీ ఇలా, మీ బేబీకి అలానా, అది వాడద్దు ఇది వాడద్దు అని ఇలాంటి మీరు సలహాలు అయితే ఇవ్వకండి. ఖచ్చితంగా బేబీస్ కి డైపర్ హ్యాపీలీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్ గా నేను యూజ్ చేయమని చెప్తున్నాను, ఓవర్ గా అయితే యూజ్ చేయొద్దు. బేబీకి డైపర్ వేస్తున్నప్పుడు టైం టు టైం అనేది మనము రిమూవ్ చేస్తూ ఉండాలి, క్లీన్ చేస్తూ ఉండాలి. సో దట్టు చాలా బాగా అంటే వాళ్ళకి ర్యాషెస్ రాకుండా ఉంటుంది. మనం డైపర్స్ వేస్తున్నామంటే వాళ్ళకి ర్యాష్ తప్ప ఇంకెట్లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమి ఉండవండి. సో మనం డైపర్స్ వేస్తున్నామంటే జస్ట్ ర్యాష్ వస్తుంది. అది కూడా టైం టు టైం తీయని వాళ్ళు, సరిగ్గా క్లీన్ చేయని వాళ్ళకు మాత్రమే ఆ ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి. మమ్మీస్ ఎప్పుడు టైం టు టైం క్లీన్ చేస్తూ ఉండాలి. సో నేనైతే ఈ రోజు మా రిచ్చికి యూజ్ చేసే డైపర్స్ అండ్ వైప్స్ గురించి చెప్తాను. అండ్ నేను ఇంతసేపు డైపర్స్ గురించి చెప్పాను కదా, వైప్స్ కూడా మన మమ్మీస్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు ఏంటంటే వింటర్ సీజన్ లో కూడా క్లీనింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది. చల్లని వాళ్ళకు వేడి నీళ్ళు లేని మనం క్లీన్ చేయలేము. సో అలాంటప్పుడు ఇలాంటి వైప్స్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ దెన్ తర్వాత బేబీకి కూడా వైప్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. నాకైతే చాలా అంటే ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే నేను చెప్పలేను. నాకు వైప్స్ అనేవి చాలా ఇష్టం. ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి. మనం ఎంత డబ్బులు పెడితే అంత మంచి క్వాలిటీవి వస్తాయి. మన బేబీ బాగుంచుకోవాలనుకుంటే ఇలానే చేయండి. సో నేనైతే మైలో నుంచి వెళ్ళి జెంటల్ బేబీ వైప్స్ అనేవి తీసుకున్నాను. నేను ఇంతకు ముందు డైపర్ రివ్యూ ఏదైతే చేశానో మైలోవి, నేను అది ఒక్కటి మాత్రమే నా జెన్యూన్ అలా ఉందని చెప్పాను. సో నేను మిగతావన్నీ మైలో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను, బాగుంటాయి. సో నాకైతే క్లాత్ డైపర్స్ అంత బాగా అనిపించలేదు. ఇదైతే నేను మైలో నుంచే తీసుకున్నాను. వైప్స్ అయితే మోస్ట్ సూపర్ అంటే సూపర్ క్వాలిటీగా వస్తాయి. అండ్ 98% వాటర్ బేస్డ్ వైప్స్ అండి. చాలా అంటే బాగుంటాయి. చూడండి వీళ్ళ క్వాలిటీ గానీ, ప్యాకింగ్ గానీ, కలర్ కాంబినేషన్ గానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అండ్ నీమ్ బేస్డ్ వైప్స్ అన్నమాట. ఇవి కోకోనట్ ఆయిల్ అండ్ నీమ్ బేస్డ్ తో ఉంటాయి కాబట్టి బేబీకి ఎలాంటి హార్మ్ఫుల్ ఏమి జరగదు. మీరు హ్యాపీలీ ఈ మైలో వైప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. హ్యాస్ యువర్ విష్. నేనైతే ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు అరౌండ్ ఇవి వైప్స్ చూడండి, ఇవి వచ్చేసి 3 ఉన్నాయి, ఇవి వచ్చేసి 2. ఇవి మొత్తం 5 నాకు 430 అరౌండ్ 430 ఆర్ అరౌండ్ 440కి వచ్చాయి. 5 వైప్స్ ప్యాకెట్స్ 440కి వచ్చాయి. ప్లస్ నాకు ఇవి తీసుకున్నందుకు ఈ చిన్న బేబీ డైపర్ ప్యాకెట్ అనేది ఫ్రీ వచ్చింది. ఇందులో నాకు 6 డైపర్ ప్యాంట్స్ వచ్చాయి. ఇవి 6 వచ్చాయి, ఇవి 5 వచ్చాయి. సో ఇలా స్మార్ట్ షాపింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా మనం షాపింగ్ చేసేటప్పుడు కూపన్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో మీరు కూపన్ కోడ్స్ యూజ్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ అవుతాయి అనమాట. సో నేను ఇవి 440కి నేను 5 తీసుకున్నాను. ప్లస్ నాకు దానికి తోడు ఇది ఒకటి ఫ్రీ వచ్చింది డైపర్. ఇంకా మన ఇష్టం, మన బేబీ అంటే ఇదే వస్తుందని కాదు, మన ఇష్టం, మన బేబీ సైజ్ ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు మన కూపన్ కోడ్ ని బట్టి. సో నేను ఇవి 5 తీసుకున్నాను, నాకు ఇది ఫ్రీ వచ్చింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వైప్స్ కి వైప్స్ వచ్చాయి, ప్లస్ నాకు డైపర్స్ కూడా వచ్చాయి. నాకు బాగా అనిపించింది థింగ్. సో మీరు కూడా షాపింగ్ చేసేటప్పుడు స్మార్ట్ షాపింగ్ చేయండి. కూపన్స్ ఉంటే కూపన్స్ అప్లై చేసుకోండి. అండ్ మంచిగా ఫ్రీగా ఇలాంటి ప్రొడక్ట్స్ మీరు కూడా తీసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు డైపర్స్ గురించి చెప్తున్నాను కదా. సో నేనైతే మా రిచ్చికి
మైలో నుంచి ఈ డైపర్స్ అయితే వాడుతున్నానండి. ఇంతకు ముందు దీనిలో మనకు న్యూ బార్న్ బేబీ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్, ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఇలా దొరుకుతాయి ఇందులో మైలో దాంట్లో. చాలా అంటే డైపర్స్ అయితే ది బెస్ట్ డైపర్స్ అని చెప్పుకోవాలి. నేను ఇవే వాడుతున్నాను. ఇంతకు ముందు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ నేను తీసుకెళ్ళలేదన్నమాట. అక్కడనే పర్చేస్ చేద్దాంలే అని షాప్ లో మెడికల్ లో తీసుకెళ్ళలేదు. సో నేను తీసుకెళ్ళినప్పుడు ఏమైంది, మ్యాన్యుపాకో పెన్స్, పాంపర్స్ వాడాను. నేనైతే ఫస్ట్ నుంచి మైలోనే ఆర్డర్ చేసుకున్నాను. కావాలంటే నేను మీకు జెన్యున్ గా ఉండాలంటే నేను ఫస్ట్ నుంచి ఆర్డర్ చేసిన ఒక స్క్రీన్ అనేది రికార్డ్ చేసి నేను వీడియో ఎండింగ్ లో లాస్ట్ లో పెడతాను. మీరు కావాలంటే చూడండి దాన్ని క్లియర్ గా. సో నేను మ్యానిపాకో ప్యాంట్స్ చేశాను అండ్ ప్యాంపర్స్ చేశాను. ప్యాంపర్స్ అయితే ఇది బ్రాండింగ్ కాదు, వాళ్ళని ఇలా చేస్తున్నానని కాదండి. ప్యాంపర్స్ అయితే చాలా స్మెల్ వస్తూ ఉండే, చాలా తొందరగా హెవీ అయిపోతూ ఉండే. సో నాకైతే ప్యాంపర్స్ అయితే నేను అస్సలు రికమెండ్ చేయను, ఎందుకంటే నాకు అవి అస్సలు నచ్చలేదు. మా బేబీకి కూడా బాగాలేకుండే. అండ్ నేను నెక్స్ట్ ఏం రికమెండ్ చేస్తానంటే మ్యానిపాకో ప్యాంట్స్ వాడచ్చు. సో అవి నాకు బాగా అనిపించాయి. నేను రిచికి 2 months వరకు అవే వాడాను. సో ఒకవేళ మేబీ చేంజెస్ చూద్దాం, అది ఎట్లా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి నేను అది తీసుకుని ఉండే. అది బాగానే ఉండింది. మ్యానిపాకో ప్యాంట్స్ అయితే తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ నేను మైలో నుంచి ఇది తీసుకున్నాను. ఈ డైపర్స్ అయితే చాలా అంటే ఎంత బాగున్నాయని చెప్పలేనండి. అసలు స్మెల్ రాదు, అబ్జర్వింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది, క్విక్ గా ఉంటుంది, అండ్ లీకేజ్ అనేది ఉండదు, ఏం ఉండదు. టైం టు టైం చేంజ్ చేసుకుంటే ది బెస్ట్ డైపర్స్ అని చెప్పాలి. ఇప్పుడు రిచికి 15 months కాబట్టి నేను ఎక్సెల్ అయితే తీసుకున్నాను. ఇది డెర్మటాలజికల్ టెస్టెడ్ అండ్ మేడ్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్ కాటన్ అని చెప్పుకోవచ్చు. సో చూసారా, దీంట్లో సాఫ్ట్ కాటన్ అని ఇది యూజ్ చేశారు కాబట్టి ఇది ఎంత బాగుంటుందో చెప్పలేను. అండ్ ర్యాష్ ఫ్రీ కూడా ఉంటుంది. అండ్ ఇందులో అలో లోషన్ ఉంటుంది, అంటే అలోవెరా లోషన్ టైప్ అన్నమాట. సో ఇవన్నీ ఉండడం వల్ల బేబీకి చాలా అంటే చాలా సేఫ్ ఉంటుంది. సో నేనైతే మా బేబీకి అయితే, మా రిచికి అయితే నేను మైలో నుంచి చూస్ చేసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 56 ప్యాంట్స్ వచ్చాయి. ఎక్సెల్ 12x7 kgs అన్నమాట. 56 ప్యాంట్స్ అనేవి వచ్చాయి మైలో ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది నాకు అరౌండ్ 430k వచ్చాయి. ఇది ఓన్లీ 400 లేదు, ఇది 430k వచ్చింది నాకు. అంటే నేను కూపన్ కోడ్స్ ఉండే నా దగ్గర. కూపన్ కోడ్స్ యూజ్ చేసుకోవడం వల్ల నాకు ఇంత తక్కువ వచ్చింది అన్నమాట. సో మీరు మీ దగ్గర ఏమైనా కూపన్ కోడ్స్ ఉంటే యూజ్ చేసుకుంటే తక్కువ వస్తుంది, లేకపోతే లేదండి. లేకపోతే అక్కడ ఏదైతే రేట్ ఉంటుందో అదే రేట్ కి మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ ప్యాంట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇదేంటి, సో ఇది అండ్ ఈ స్మాల్ ఇప్పుడు రిచ్కి ఎక్సెల్ కాబట్టి నేను ఫ్రీ ఉన్న దాంట్లో కూడా ఎక్సెల్ తీసుకున్నాను. సో మీకు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను డైపర్ ఎలా ఉందని, లోపల ఎలా ఉందని చెప్పేసి. సో నేనైతే రిచికి ఇవే యూజ్ చేస్తానండి. మీరు హ్యాపీగా మీ బేబీకి ఇవి కొనొచ్చు. అండ్ అస్సలు స్మెల్ ఉండదు. ఇది ఎక్సెల్ అండి, చూడండి, ఇది ఎక్సెల్ డైపర్ ప్యాంట్స్. ఇందులో ప్లాస్టిక్ ఎక్కువ ఏం ఉండదు. ఫ్రేగ్రెన్స్ అంతా ప్యాంపర్స్ లో అయితే చాలా ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అసలు నాకు ఎందుకు అర్థం కాదు. ఇందులో అయితే అలా ఏం ఉండదు. చూడండి డైపర్ అనేది ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అని వాళ్ళు ఇస్తారు. అండ్ వీళ్ళు ఇక్కడ బ్రాండ్ ప్రొవైడ్ చేశారు, నేమ్. అండ్ ఇక్కడ చూడండి క్యూట్ క్యూట్ బేబీస్ ఉన్నాయి. చూడడానికి కూడా డైపర్ చాలా బాగుంది. ఇది అవుట్ సైడ్ అన్నమాట. అండ్ మనం ఇన్సైడ్ కూడా చూసేద్దాము. సో లోపట అయితే ఇట్లా వచ్చేసింది. చూడండి అలో లోషన్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా అలోవెరా లోషన్ లాంటిది వస్తుందని. సో ఇట్లా ఒక మార్క్ అనేది ఇచ్చేసారు చూడండి. సో ఇది అలో లోషన్ అండ్ సాఫ్ట్ కాటన్ ఉంది, చాలా బాగుందండి. ఒకవేళ మీరు ఇది జెన్యున్ రివ్యూ కాదు అని అనుకుంటే కనుక నేను వీడియో ఎండింగ్ లో దీనిపైన నేను వాటర్ వేసి మీకు చూపిస్తాను. ఎంత హెవీ అవుతుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. లాస్ట్ క్లిప్ లో చూడండి ఈ వీడియో అంతా అయిపోయాక. సో నేనైతే మా రిచికి యూజ్ చేసే డైపర్ మాత్రం ఇదండి. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కూపన్ కోడ్స్ ఉన్నప్పుడు ఇంకా బాగా వస్తాయి. అండ్ మీ బేబీస్ కి మీరు ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి ఏవేవో వాడకండి. ఖచ్చితంగా మీరు డైపర్స్ బేబీకి వెయ్యాల్సిందే. సో వాళ్ళకు కూడా నీట్ గా ఉంటేనే చాలా బాగుంటుంది. వట్టిగా వదిలేస్తే కూడా వాళ్ళ టాయిలెట్ అంతా పోసేసి మొత్తం అదంతా మీరు క్లీన్ చేయరు, టాయిలెట్ పోసిస్తారు, అట్లనే ఉంటారు. మీరు ఇన్నర్ వేసేస్తారు. సో అదంతా ఇచ్చింగ్ ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది, అంత బాగుండదు. సో ఎప్పుడైనా మంచివి
డైపర్స్ అనేవి చూస్ చేసుకొని బేబీకి టైమ్ టు టైమ్ చేంజ్ చేసుకొని, ఒకవేళ అట్లా మీరు చేంజ్ చేసుకోకుండా ఉంటే ర్యాష్ వస్తది మేబీ. అట్లా వచ్చినప్పుడు మంచి ర్యాష్ క్రీమ్స్ అనేవి కూడా యూజ్ చేసుకోండి. సో ఈ రోజు నా వీడియో అయితే ఇదే అండి. మీరు హ్యాపీలీ డైపర్స్ అనేది బేబీస్‌కి యూజ్ చేసుకోవచ్చు. డిస్పోజబుల్ డైపర్స్ వల్ల బేబీకి ఎలాంటి హార్మ్‌ఫుల్ అనేది అవ్వదు. మీరు టైమ్ టు టైమ్స్ చేంజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మాత్రం తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మామ్ సింధు. బై బై, టేక్ కేర్. సో మా బేబీకి అయితే, మా రిచ్చికి అయితే నేను ఫస్ట్ నుంచి ఇక్కడనే అన్ని ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను. అండ్ డైపర్ టెస్ట్ అనేది చేస్తాను. చూడండి, ఇది నేనైతే ఇంతకుముందు నేను మైలో ఏదైతే చూపించానో అదే తీసుకున్నాను. అండ్ ఇక్కడ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా తీసుకున్నాను. అండ్ నేను కొంచెము మరీ అంత పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా మిడిల్ సైజ్ ఆఫ్ గ్లాస్ తీసుకున్నాను. అండ్ డైపర్కి వచ్చేసి అయితే ఇట్లా ఫస్ట్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. సో నాకు నేను ఆర్డర్ చేసుకున్న మొత్తం లిస్ట్ ఏం దొరకలేదు. సో యాప్ అప్డేట్ అవ్వడం వల్ల అవన్నీ పోయాయి. సో నేను మీరు నమ్మడానికి కోసం అని చెప్పేసి నేను జాయిన్ అయిన ఒక ఫోటో మాత్రం ఫస్ట్ పెట్టుకున్నాను అది. అండ్ డైపర్ అయితే మొత్తం ఇలా వచ్చేసింది. అది చూసారు కదా, మిడిల్లో అయితే అల్లో లోషన్ది మంచి లేయర్ అనేది ఇచ్చారు వాళ్ళకు కంఫర్టబుల్గా. అండ్ ఇచ్చింగ్ అనేది ఏమీ రాకుండా మంచి ఒక లేయర్ అనేది ఇచ్చారు. సో ఇంకా మనము వాటర్ టెస్ట్ అయితే చేసి చూద్దాము. నేనైతే ఇక్కడ చూసారు కదా ఎన్ని వాటర్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా రిచ్చికి ఇది చాలా వర్క్ అయింది. ఎలాంటి ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఏం రాలేదు. రిచ్చికి ర్యాష్ క్రీమ్ నేను వాడాను. సో అది ఎప్పుడంటే రిచ్చికి నేను చెప్తూ ఉంటాను కదా, 3rd మంత్లో బాగా లేకుండే అని చెప్పి, అదే ఫస్ట్ అండ్ అదే లాస్ట్. సో అప్పుడు కంటిన్యూస్గా హాస్పిటల్లో డైపర్స్ వేసి ఉండడం వల్ల కొంచెం అంటే కొంచెమే ర్యాష్ లాగా వచ్చింది. సో కంటిన్యూస్గా వేసి ఉంచడం వల్ల హెల్త్ బాగాలేకుండే కదా. సో అందుకని చెప్పేసి నేను అప్పుడు అట్లా వాడినందుకు నేను ఒకటేసారి ర్యాష్ క్రీమ్ అనేది యూజ్ చేశాను. సో మనం డైపర్లో అయితే వాటర్ అయితే పోసాము. సో అది అబ్జర్వ్ చేసుకుంటుందో లేదో మనము చూడాలి. సో మనమైతే ఒక్క 1 మినిట్ అయితే ఆగి చూద్దాం అది దాని రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. నాకైతే తెలుసు ఇది చాలా బెస్ట్ డైపర్ అని చెప్పేసి. సో మీరే చూడండి, పైన లేయర్ అంతా ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. అండ్ మనకు చేతికి తడి చెమ్మ అనేది ఏమీ తాగట్లేదు. అంత హెవీ కూడా కాలేదండి, ఎందుకంటే నేను చాలా వాటరే పోసాను. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసానంటేనే మిగతా డైపర్స్ అయితే ఈ పాటికి ఫుల్ అయిపోయేవి. సో అంత వాటర్ పోసినా కానీ చాలా మంచిగా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకొన్ని మంచి అప్డేట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరెప్పుడు మా ఛానల్ని మంచి ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.